నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులకు కావచ్చు. గతంలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి విషయంలో గవర్నర్ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్ రేసుకి సంబంధించిన వ్యవహారంలో సుమారుగా 50 కోట్ల రూపాయలకు అవకతవకలు పాల్పడ్డారు. విదేశీ కంపెనీలకి తన మిత్రులకు సంబంధించిన కంపెనీలకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఫార్ములా ఈ రేసు వ్యవహారం నడిపిండు అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనిపైనే గతంలో గవర్నర్కి ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గవర్నర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటే ఆయన పైన విచారణ కూడా ముమ్మరం చేయాలనేది ఉంటే, దీంట్లో ఏసీపీ కనుక ఇన్వాల్వ్ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకని చెప్పేసి గవర్నర్ అనుమతి కోరుతూ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే లేఖ కూడా రాయడం జరిగింది గవర్నర్ విష్ణుదేవ్ వర్మకి. దాంట్లో ఇలా కీలకమైనటువంటి గవర్నర్ సైతం కూడా ఈ విచారణ చేసుకోవచ్చు, విచారణకి అనుమతిస్తున్నామని చెప్పేసి మరి ఇప్పటికీ కాసేపటి క్రితమే ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కార్ రేస్ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు ముఖ్యంగా ఆయన పైన ఛార్జ్ షీట్ వేయాలి కదా, ఆయన పైన ఎంక్వైరీ చేయాలి, ఆయన పైన విచారణ చేయాలంటే ముమ్మరం చేయాలంటే ఛార్జ్ షీట్ ముందు దాఖలు చేయాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ కేటీఆర్ పైన చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా, ఆ సంబంధించినటువంటి శాఖ యొక్క అనుమతి లేకుండా కేవలం నా సొమ్మే మా నాయనే ముఖ్యమంత్రి కదా అన్నటువంటి విధంగా కేటీఆర్ ఈ కార్ల వ్యవహారం తీసుకుని వచ్చి ఈ కార్ రేస్ అన్నటువంటి ఒక వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలా రకాలుగా సమర్థించుకున్నటువంటి ప్రయత్నం కేటీఆర్ చేయబోతా ఉన్నాడు, చేసిండు కూడా. మేము దేశంలో ప్రపంచంలో హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేసేందుకు, హైదరాబాద్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఈ కార్ రేస్ నిర్వహించడం అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. కానీ నువ్వు నిర్వహించాలన్నా కానీ సంబంధిత శాఖ సంబంధించినటువంటి అధికారుల యొక్క అనుమతి కావాలి, హెచ్ఎండిఏ అనుమతి కావాలి, వీళ్ళ అనుమతి కావాలి. ఎవరి అనుమతి లేకుండా వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి కేవీఎల్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ సైతం కూడా అది మా ప్రమేయం లేకుండానే చేసిండనేది వాళ్ళు ఒప్పుకున్నాడు. A2గా ఉన్నటువంటి అరవింద్ సైతం కూడా ఈ కేసులో హెచ్ఎండిఏ డైరెక్టర్గా చైర్మన్గా ఉన్నటువంటి అరవింద్ సైతం కూడా దీనిపైన ఒప్పుకోవడం జరిగింది. ఆయన A2గా కూడా దీంట్లో కొనసాగుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు సంబంధించినటువంటి దానిపైన ఛార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు దుర్వినియోగం పైన కూడా కేటీఆర్ పై అభియోగాలు కూడా నమోదు చేయనుంది. కొన్ని రోజుల క్రితమే అనుమతి కోరుతూ గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. దీంట్లో A1గా కేటీఆర్తో పాటు A2గా అరవింద్ కుమార్ కూడా ఉండడం జరిగింది. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక మింగుడు పడలేనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. చాలా రకాలైనటువంటి అభియోగాలు చేసింది. గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ రాకముందుకు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది, ఈ కార్ రేసులో జరిగింది, గొర్రెల స్కామ్లో జరిగింది, అన్ని రకాలైనటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున కూడా కుంభకోణం చేయడం జరిగింది కల్వకుంట్ల కుటుంబం అని. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను అవినీతి చేసినటువంటి ఆ సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో మేము జైలు గోడలను కట్టిస్తాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందో, ముఖ్యంగా గతంలోనే ఇదంతా కూడా చేసింది అనేది రేవంత్ రెడ్డికి కానీ చాలా బహిరంగంగా తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క లబ్ధి కోసం కాంట్రాక్టులు ఇచ్చిళ్ళు, స్కీములు పెట్టి దాంట్లో స్కామ్లు చేసింది అనేది ప్రధానంగా ఆరోపణ వినబడతా ఉన్నది. విదేశీ కంపెనీలకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఎక్కడ కూడా ఆర్బీఐ అనుమతి లేకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఆయనే సొంతంగా నేనే చేసినని చెప్పేసి బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కాబట్టి 50 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్టు కాబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలే బలంగా వినబడుతూ ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్. ఒక పక్కనేమో గతంలో సిబిఐకి అప్పగించింది ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరంది, ఇప్పుడేమో ఏసీబీ ఏ విధంగా విచారణ చేపట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏసీబీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది. మరి కేటీఆర్ పైన మరి కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పేసి ఆయన కూడా మరి భావించడంతోనే పదే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేస్తే ఏంటో చూపిస్తామని చెప్పేసి పదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా తెలిసే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారు, ఎన్ని రోజులు ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరి ఇప్పటికే
2-3 సార్లు ఏసీబీ అధికారుల ముందుకు విచారణకు ఎదుర్కోవడానికి గతంలోనే కేటీఆర్ వేయండు. మరి ఎక్కడ కూడా చర్యలు కేవలం విచారించి వదిలేసింది. ఈసారి మరి ఆయన పైన ఇంకా తదుపరి చర్యల కోసం గవర్నర్కి లేఖ రాసిన ప్రభుత్వం అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారమే కనబడుతుందన్నటువంటి ఆలోచనతో గవర్నర్ యొక్క అనుమతి కోరిలు ఎట్లాంటి అడ్డంకులు ఉండకూడదని గవర్నర్ సైతం కూడా ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతి ఇచ్చినట్టే ఆయన ఖచ్చితంగా అరెస్టు కాబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలే బలంగా అయితే వినబడతా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతా ఉందని. చూస్తున్న నుండి మన తొలి వెలుగు.